ఒకప్పుడు ఓపెన్ ప్లాట్స్ బిజినెస్ బాగుండేది. ఇప్పుడు ఎందుకు మళ్ళీ ట్రెండ్ మారింది? మళ్ళీ అపార్ట్మెంట్స్ వెళ్ళి కొనడానికి ఎక్కువ మంది ఇష్టపడుతున్నారంట. అది మాకు కూడా అంత అనాలిసిస్ చేయలేకపోతున్నామండి. మీకు వచ్చిందా ఎందుకనంటే సమాచారం? అంటే మీకున్న వచ్చింది. ఇన్ఫర్మేషన్ ఉంటుంది కదా. వచ్చింది. ఇప్పుడు నేను అన్నది మార్కెట్ అదే. ఇన్వెస్టర్సే కానీ అపార్ట్మెంట్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఎస్ మేడం. ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఇవి యాడ్స్ ఎక్కువ ఉండడమా, కంపల్సరీ రిటర్న్ 20-30% వస్తుందని ఆలోచన ఉండడమా, ఈ ఈ ఎక్కువ రోలప్ అవ్వడమా, సిటీ అవుట్స్కట్స్కి వెళ్ళాలి, అన్ని కంపెనీస్ కరెక్ట్గా లేవు, ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే ఏమి ఇబ్బందులు, రేపు రీసేల్లో ఏమి ఇబ్బంది పడతాము, ఇవైతే ఇప్పుడు బ్రాండెడ్ కంపెనీస్. ఇప్పుడు మనం అనుకున్న 1000 crores అట్లా కంప్లీట్ చేసినవి అన్నీ బ్రాండెడ్ కంపెనీస్. ఖచ్చితంగా 20-30% హైక్ ఉంటుంది అనే ఆలోచనతోటి అందులో ఇన్వెస్ట్ చేస్తున్నారు. రేపు పొద్దున రీసేల్కి అన్నీ రీసేలే కదా సార్. 50% రీసేల్ కోసం ఇప్పుడు ఇన్వెస్ట్ చేస్తున్నారు. కంపెనీ 50% వాళ్ళు ఇన్వెస్ట్ చేసి వాళ్ళు రీసేల్ వచ్చే టైంకి కస్టమర్ ఎంత అమ్ముతున్నారు, వీళ్ళు కూడా అదే రేటు హైక్ చేసి అమ్ముతారు. అదే రేటు హైక్ చేసి అమ్ముతారు. అంటే ఆ 20-30%లో కాంపిటీషన్ ఎంత ఉంటుందని ఆలోచిస్తలేరు. కంపెనీ కూడా అప్పుడు సేల్స్లో కూర్చుంటుంది, వీళ్ళు సేల్స్లో కూర్చుంటారు. ఆ కాంపిటీషన్ ఏదైనా మన వాళ్ళు ఏం చేస్తారంటే, ఒకరు ఇన్వెస్ట్ చేశారు ఇంత వస్తుందని గ్యారంటీగా లెక్క రాసుకున్నారంటే ఇంకా వాళ్ళ వెనకాల ఇంకోలు ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. అది రాంగ్ అవుతుంది. మళ్ళీ ఆ టైం ఆ సర్టన్ పీరియడ్ వచ్చేసరికి ఈ రియల్ ఎస్టేట్ కూడా పడిపోయిందని చెప్తారు. వాళ్ళు తీసుకున్న డెసిషన్ ఏం జరిగింది? ఓపెన్ మార్కెట్ బాగుంటుందా లేకుంటే ఓపెన్ మార్కెటే బాగుంటుంది సార్. ఓపెన్ మార్కెట్లో మనకు లాస్ట్ 10 years తీసుకున్నాను కూడా, నేను లాస్ట్ వీడియోలో కూడా ఒకసారి చెప్పాను. లెక్క తీసుకుంటే అట్లీస్ట్ ఒక 16 to 20 lakhs ఇన్వెస్ట్ చేస్తే 4 yearsలో 4 times పెరుగుతుంది. 10 yearsలో ఎంత లీస్ట్ వరస్ట్ కండిషన్స్, ఆ ఏరియా అసలు డెవలప్ లేదన్న ఏరియాలు కూడా 4 times పెరిగినాయి. బాగుంది అన్న ఏరియాలో 200 times పెరిగిందండి. అంటే 4 times మీరు ఏ అపార్ట్మెంట్ ఫ్లాట్లో పెడితే పెరుగుతుంది? అసలు చాయిసే లేదు. ఇవాళ 1 కోటి రూపాయలు ఉన్నది, 4 కోట్లు అయితే పోదు కదా. నెక్స్ట్ 10 years అంటే ఏమంటే డిప్రిషియేషన్ స్టార్ట్ అయిపోతుంది. ఓల్డ్ అంటారు అపార్ట్మెంట్. మరి అదే ప్లాట్లో తీసుకుంటే అప్రిషియేషన్ స్టార్ట్ అవుతుంది. కానీ అలాంటి మార్కెట్ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఉన్నాయి. బిజినెస్ అన్నీ అదే మార్కెట్. ఇప్పుడు వచ్చే రీజనల్ రింగ్ రోడ్ చుట్టుపక్కలే ఉన్నాయి సార్ ప్రాజెక్ట్స్ అన్ని. ఎంత అదృష్టవంతులు అంటే ఈ టైంలో ఇన్వెస్ట్ చేసేవాళ్ళు ఆ ఏరియాలలోనే నడుస్తుంది. అంత 10,000 నుంచి 12,000 నుంచి స్టార్ట్ అవుతే హైవేలు బిట్లు తీసుకుంటే 20-25,000 వరకు ఉంది. నా దగ్గర ఒక పర్టికులర్ బడ్జెట్ ఉంది మేడం, నాకు ఒక ప్లాన్ ఇవ్వండి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఒక 80 lakhs 70 lakhs ఉన్నాయండి. నేను ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాను. నా ఇన్వెస్ట్మెంట్ ఏ విధంగా ఉండాలి, ప్లాట్స్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, లొకేషన్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, సో ఫ్యూచర్ మళ్ళీ దాన్ని నేను అమ్ముకోవాలంటే సో ఎలా అనే దాని మీద ఒక చిన్న ప్లాన్ ఏమైనా ఇవ్వగలరు? నేను కాదు, సో నా ప్రేక్షకుల తరఫున నేను అడుగుతాను. ఒక ప్లానింగ్ ఉండాలి. 100% మనకు ప్రాపర్టీ మీద ఇన్వెస్ట్ చేస్తున్నాం అంటే ప్రాపర్గా దాని గురించి ఇన్ఫర్మేషన్ తెలిసి ఉండాలి. ప్లస్ ఒక ప్లాన్ అంటే రేపు మళ్ళీ ఫ్యూచర్లో అమ్ముకోవాలంటే లేదా లోన్స్కి వెళ్ళాలన్నా కానీ ఏదైనా మన సొంతంగా కన్స్ట్రక్షన్ చేసుకుని ఒక ప్లానింగ్ అయితే ఉండాలి. చాలా మందికి ఏంటంటే ఇదంతా తెలియదు. ఆ ఏరియాలో రేట్ ఎంత ఉంది, 2 సంవత్సరాల తర్వాత రేటు పెరిగింది, తర్వాత అమ్మేద్దాం అంతే, అక్కడ ఏదో చేద్దాం అయితే ఎవరు కొనరు. కానీ ఒక ప్లాన్ అయితే ఉంటే మంచి నెక్స్ట్ ఇంకొక ప్రాజెక్ట్లోకి వెళ్ళి ఇంకొక ప్లాట్ కొనాలన్నా కానీ మనకి ఈజీ అవుతుంది. అవును, మీకున్న ఎక్స్పీరియన్స్లో మీరు ఏం చేస్తారు? అయితే ఇందులో 2 అండి. కస్టమర్ పాకెట్ పర్పస్ అంటాం మేము. పాకెట్ పర్పస్. మీరు ఎందుకు ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారు అంటే దీంట్లో ఏమేమి వస్తాయంటే ఎన్ని ఇయర్స్ వరకు వెయిట్ చేస్తారు. 3 years షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ అంటాం. 3 years అంటే, 6 years అంటే మిడ్ టర్మ్, 9 years to 10 years అంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ అంటాము. అంటే ఈ 2 సంవత్సరాలు అంతా ఏం అలవాటు చేశారంటే అండి, రియల్టర్సే లోకల్ వాళ్ళు ఏం అలవాటు చేశారంటే ఒక ప్లాట్ కొనిపించడం, దాని మీద ఒక 1000-2000 రాగానే అమ్మేసి మళ్ళీ అమ్మిపోయడం, వాళ్ళే మళ్ళీ అమ్మిపోయడం, వాళ్ళే మళ్ళీ ఆ డబ్బులు ఇన్వెస్ట్ చేయడం. ఏమవుతుందంటే ఈ ట్రేడర్కి అమ్మినప్పుడు వస్తుంది, కొన్నప్పుడు వస్తుంది. ఒక 4-5 కస్టమర్లను పట్టుకుంటే వీళ్ళు జీవితం గడిపేసేయడం అలవాటు చేసి బ్రోకర్స్ ట్రేడింగ్ మార్కెట్ అంటారు. వాళ్ళు ఎప్పుడు వీళ్ళు ఎమ్మడే జీవిత కాలం వాళ్ళని అంటు పెట్టుకొని ఉంటారు. వాళ్ళకి ఏ డబ్బులు వచ్చినా ఉన్నా తీసేసినా వీళ్ళే ఇన్వెస్ట్ చేపిస్తూ ఉంటారు. మా బాబాయ్ గారు ఉన్నారు ఖమ్మం, ఆ బాబాయ్ గారికి అంతే ఒకటే పర్సన్, ఆయన ఎప్పుడు కొన్నా అమ్మినా ఆయన త్రూనే నడుస్తుంటది. రేటు పెరగగానే రేట్ వచ్చిందండి అమ్మేస్తారా,
అనేసి అమ్మిపియడము, మళ్ళీ ఇంకొక దగ్గర కొనిపియడం అన్నట్టు. ఇది ఒక రాంగ్ కాన్సెప్ట్ అండి. ఓన్లీ ఏజెంట్స్ బతకడం కోసం పెట్టుకున్నారు. ఇంతకు ముందు సేఫ్టీ సెక్యూరిటీ ఉండేది కాదు. రాంగ్ కాన్సెప్ట్ అని మీరు అన్నారు, ఎంత కొంత అమ్మే వాళ్ళకి కూడా లాభం వస్తుంది కదా, రాంగ్ కాన్సెప్ట్ ఎందుకు అవుతుంది? అమ్మకున్నా కూడా ఈయన కాకపోయినా కానీ ఇప్పుడు ఇన్వెస్టర్ సార్ మీరు అన్నారండి, మీ బాబాయ్ అన్నారు సమ్ ఎవరో ఎక్స్పర్ట్స్, అవును, ఆయన కాకపోతే ఇంకొక ఆయన వస్తుంది, ఆయన కాకపోతే ఇంకొక అతను ఇంకొక అతను, ఎవరు వచ్చినా కానీ ఇంత మించి రేట్ పెంచి ఎక్స్ట్రా అయితే చేసి అమ్మలేరు కదా, ఇదే ప్రైస్ మీద కదా, కొంచెం లేదంటే ఒక 10 రూపాయలు అటు ఇటు ఉంటుంది, అంతే, ఇదేగా చేసేది, అదే చేస్తారు. రాంగ్ అని మీరు ఎందుకు అయితే మనము టైం ఇన్వెస్ట్ చేయాలి ఎప్పుడైనా సరే. మనం అమ్మాలన్నప్పుడు ఆయన అది చెప్తాడు, జనాలు తీసుకొస్తాడు, మాట్లాడిపిస్తాడు, తక్కువ అంటారు, ఎక్కువ అంటారు, మన టైం ఎనర్జీ ఇన్వెస్ట్ చేస్తాము. క్లారిటీ ఉందండి. మళ్ళీ కొనేటప్పుడు కూడా సేమ్ టైము ఎనర్జీ, ఎంతైనా వాళ్ళ మీద కమిటీ వదిలేసి అయితే కొనం, మనం టైము ఎనర్జీ ఇన్వెస్ట్ చేస్తాము. ఇక్కడ మనం ఇచ్చే కమిషన్స్ మైనస్ అవుతున్నాయి, మీరు గమనించండి, మైనస్ అవుతుంది, ఆ డబ్బులు తగ్గినట్టే కదా, మళ్ళీ ఇన్వెస్ట్ చేస్తాము. ఇట్లా మీరు ఎంత ఇన్వెస్ట్ చేసినా ఒక 10 yearsలో దాన్ని ఒక 4 times రోల్ తిప్పుతారు. మనం ఏమనుకుంటున్నాం 4 times పెరుగుతుంది అనుకుంటాం. మీరు ఒకటే చోట పెట్టినా కూడా, ఇప్పుడు లాంగ్ టర్మ్ నేను 10 years ఇన్వెస్ట్మెంట్ అన్నాను ఇందాక, 10 years ఇన్వెస్ట్మెంట్లో 10 times పెరగడానికి కూడా స్కోప్ ఉంది. 4 times నుంచి 10 times పెరగడానికి స్కోప్ ఉంది. తీసి పెట్టినా తగ్గుతుంది, కానీ తీయకుండా ఉంచగలిగితే ఎక్కువ ఉంటుంది.